ఒక 50 lakhs ల్యాండ్ మనకి 12%తో కనుక ఇంక్రీజ్ అవుతూ వెళ్తే 5 years ఎండ్ అయ్యే టైంకి ఇక్కడ ఇయర్ బై ఇయర్ కంపారిజన్ కూడా ఇచ్చాము. లోన్ ఎంత తీసుకున్నాము, ఈఎంఐ ఎంత పే చేసాము, అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది, మొత్తం కూడా ఇక్కడ డీటెయిల్ చార్ట్ ఉంది. అండ్ ల్యాండ్ వాల్యూ కూడా ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ ఇయర్లోనేమో 56 lakhs అవుతుంది, సెకండ్ ఇయర్లో 62 lakhs, థర్డ్ ఇయర్లో 70 lakhs, ఫోర్త్ ఇయర్లో 78 lakhs, ఫిఫ్త్ ఇయర్లో 88 lakhs. సో ఇక్కడ మనకి ఏంటి 50 లక్షల రూపాయల భూమి 88 లక్షలు అయింది కదా అని చెప్పేసి మనం హ్యాపీగా ఫీల్ అవుతుంటాం, రైట్. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, హియర్ అందర్ మనం 88 lakhsకి గాను ఇందాక చూసాం కదా 63 lakhs మనం పెట్టుబడి పెట్టాం. అంటే మన నెట్ వచ్చిన గెయిన్స్ చాలా తక్కువ. ఓకే, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. సో ఫస్ట్ మనం ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ కూడా కంపేర్ చేసి ఆ తర్వాత దాని రెండు క్యాలిక్యులేషన్స్ పక్కన పెట్టి ఒకసారి మరి చెక్ చేద్దాం. సేమ్ మనం ఒకసారి లెక్కను మళ్ళీ చూద్దాం. ఆ 10 లక్షల రూపాయలు మనం ఫస్ట్లో అక్కడ లంసం ఇన్వెస్ట్ చేసాం కదా, ప్లస్ మన 88 lakhs రూపీస్ వరకు కూడా మనం మంత్లీ ఎస్ఐపి కూడా చేస్తున్నాం. సో ఏమవుతుంది, ఈ టోటల్ అమౌంట్ ఇయర్ ఆన్ ఇయర్ మనకి కంపారిజన్ తోటి, అంటే మన ఇయర్ ఆన్ ఇయర్ మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ ఆ 10 lakhs ఇంక్రీజ్ అయ్యేది ప్లస్ ఇది, ఈ 10 lakhs ఇంక్రీజ్ అయ్యేది ప్లస్ ఇది, మనం రెండు కంపేర్ చేసినట్లయితే ఓవరాల్గా అంటే మనం చేసే ఎస్ఐపి ఉంటుంది కదా, 88,000 అక్కడ పే చేసే బదులు ఇక్కడ ఎస్ఐపి చేయాలనుకున్నాం కదా. సో రెండు మనం యాడ్ చేసి ఒక దగ్గరకు పెడితే మన టోటల్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ₹1,00,00,000 పైకి అవుతుంది. ఇక్కడ దీని వాల్యూ ఏమో 88 lakhs, దీని వాల్యూ ఏమో హియర్ అందర్ మనకి 1 crore. అంటే దాంతో కంపేర్ చేస్తే ల్యాండ్తో కంపేర్ చేసినా కానీ వేరాస్ మన టోటల్ మనకి కరెంట్ వాల్యూ ఆఫ్ ద ల్యాండ్ ఏమో 88 lakhs ఉంది, అండ్ మన నెట్ రిటర్న్స్ ఏమో 24 lakhsగా మిగిలింది. సో ద టోటల్ అబ్సల్యూట్ రిటర్న్ ఈస్ 39%. ఇక్కడ ఎంత ఇన్వెస్ట్ చేసాం, 63.39 lakhs వరకు ఇన్వెస్ట్ చేసాం. సో టోటల్ నెట్ రిటర్న్స్ 24 అండ్ అబ్సల్యూట్ రిటర్న్ ఈస్ 39. అదే మ్యూచువల్ ఫండ్స్లో కూడా సేమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసాం మనం. అక్కడ ఈఎంఐ ఎంత పే చేస్తున్నామో అంతా ప్లస్ మనం ఫస్ట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న ఆ 10 lakh rupees, అది మొత్తం కలిపి మనం ఇన్వెస్ట్ చేసింది 63.38 lakh rupees. ఓకే, కానీ ఇక్కడ కరెంట్ వాల్యూ ఏమో మనకి 1,03,00,000 రూపాయల వరకు కూడా తేలింది. అంటే మన నెట్ ప్రాఫిట్స్ వచ్చేసరికి 39.5 lakhs. ఇక్కడేమో నెట్ ప్రాఫిట్ 24.5 lakhs, ఇక్కడేమో నెట్ ప్రాఫిట్ 39.5 lakhs. మన అబ్సల్యూట్ రిటర్న్ ఇక్కడ 62%గా కనిపిస్తుంది. సో బేసిక్గా హియర్ అండ్ దర్ దీంతో కంపేర్ చేస్తే మనకి దీంట్లో ఆల్మోస్ట్ నియర్ టు డబల్ ద రిటర్న్స్ వరకు కూడా జనరేట్ చేయడానికి ప్రాబబిలిటీ కనిపించింది. ఇక్కడ ఏమోంది, మనమేమో బ్యాంకుకు వడ్డీ కట్టాం, ఇక్కడ ఏమైంది, బ్యాంకుకు వడ్డీ కట్టకుండా పెట్టుబడుల రూపంలో పెట్టుకుంటూ మనం స్టడీగా మనం దాన్ని పెంచుకుంటూ వెళ్ళాం. సో ఇక్కడ మనం కొన్ని అబ్జర్వేషన్స్ ఏంటో చూద్దాం, కీ ఇన్సైట్స్ ఏంటో.